నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా ఆయుర్వేద ఫార్మసీ రన్ చేస్తూ నేను ఎన్నో రకాల గురువుల దగ్గర నేర్చుకున్న ఆయుర్వేద వైద్యం, అనువంశికంగా వచ్చిన వైద్యం ఇది. నా అనుభవపూర్వకంగా ప్రీ డయాబెటిక్ అంటే చాలామంది షుగర్ రాకముందే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే హెచ్బిఏవన్సీ 5.5 దాటిన తర్వాత కాడి నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉండి 6కి వచ్చిన తర్వాత 6 తర్వాత కూడా ఎటువంటి ట్యాబ్లెట్స్ అవి వాడకన్నా అది అలా పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే స్లోగా షుగర్కి టచ్ అయిపోతూ ఉంటుంది 7కి వచ్చేటప్పటికి. అప్పుడు ట్యాబ్లెట్లని, ఇన్సులిన్ అని ఇంకా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను ప్రాక్టికల్గా చాలామందికి ఇచ్చి అనుభవపూర్వకంగా నేను వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు దానిలో భాగంగా మనం 7 రకాల ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ఇది 7 రకాల వనమూలికలు మన ఇంట్లో దొరికేవే. వేప 100 గ్రాములు, తులసి ఆకు చూర్ణం 100 గ్రాములు, మారేడు ఆకు చూర్ణం 100 గ్రాములు, మరియు మళ్ళీ నేరేడు గింజల చూర్ణం 100 గ్రాములు, నేల ఉసిరి 100 గ్రాములు, తిప్పతీగ 100 గ్రాములు, నేలవేము 100 గ్రాములు. అన్నీ 100 గ్రామ్స్ కాడికి మనం పౌడర్ చేసి పెట్టుకుని అన్నీ మిక్స్ చేసుకుని ఉన్న చూర్ణం అండి ఇది. ఏది దేనికి పనిచేస్తుందని క్లియర్గా చెప్తాను నేను. వేప అన్నది మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది. ఎప్పుడైతే డయాబెటిక్ మనకి రీచ్ అయ్యామో చిగుళ్ళకి సంబంధించిన సమస్యలు, పంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామంది వేప పుల్లతో దంతదవనం చేయమంటారు. ఆ దంతదవనం చేయడం అంటే వల్ల మన పంటికి మంచిది అంటారు. దాంతోపాటు వేపాకు లోనికి తీసుకోవడం వలన బ్లడ్ ప్యూరిఫికేషన్కి పనిచేస్తుంది. దాంతోపాటు తులసి మనకి ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే కఫాన్ని పెరగకన్నా కఫాన్ని కంట్రోల్లో ఉంచడంలోని, ఊపిరితిత్తులు రిపేర్ చేయడంలోని మన తులసి ఆకు బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి 3 ఇంగ్రీడియంట్ వచ్చేసి మారేడాకు దేనికి పనిచేస్తుందంటే బాడీలోని వేడిని తగ్గించడానికి, దాంతోపాటు రక్తాన్ని పలచపరచడానికి మారేడాకు మనకు బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ థిన్నర్ కింద పనిచేస్తుంది. దీన్ని రక్తాన్ని చిక్కగా చేయకన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో మనకి మారేడాకు బాగా ఉపయోగపడుతుంది. 4వది వచ్చేసి నేరేడు గింజల చూర్ణం వల్ల యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ తగ్గించి బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది. చాలామంది డయాబెటిక్ టచ్ అవుతున్నప్పుడు అరికాల తిమ్మిడిలో, అరికాల మంటలో, ప్లస్ ఈవినింగ్ టైంలో ఎక్కువసార్లు యూరినేషన్కి వెళ్ళటం అట్లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దాంతోపాటు యూరిన్లో స్మెల్ రావడం కూడా తగ్గించే గుణం మనకి నేరేడు గింజల్లో ఉంది. దాంతోపాటు కిడ్నీలో స్టోన్స్ని తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు తగ్గించడానికి, అంటే 1 mm 2 mm సైజులోనే బయటికి పంపించడానికి కూడా నేరేడు గింజల చూర్ణం ఉపయోగపడుతుంది. దాంతోపాటు నేల ఉసిరి అంటే ఏంటంటే లివర్కి ఒక మంచి టానిక్ లాంటిది. ఏంటంటే మనకి కామెరలు రాకన్నా కూడా ప్రివెంట్ చేయడానికి, లివర్ని ఎప్పటికప్పుడు యాక్టివ్గా చేయడానికి, లివర్లో ఉన్న వ్యర్థాలను పంపించడానికి నేల ఉసిరి మనకు బాగా పనిచేస్తుంది. దాంతోపాటు తిప్పతీగని ఏమంటారు, ఆయుర్వేదంలో అమృతవల్లి అంటారు. ఈ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తిప్పతీగని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎముకలకు సంబంధించిన సమస్యలు, అంటే ఎముకలను అరక్కన్నా చేసే గుణము, న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచే గుణాన్ని బాగా పెంచుతుంది. తిప్పతీగకి ఉన్న గుణం ఏంటంటే మనకి వైరల్ ఫీవర్స్ అవి రాకుండా కూడా మనకు బాగా ప్రివెంట్ చేస్తుంది. దాంతోపాటు నేలవేము అన్నది ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది. ప్లస్ ఇంటెస్టైన్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలోని, యానల్ రీజన్లో ఉన్న ఇన్ఫెక్షన్స్లో తగ్గించడంలోని, ప్లస్ షుగర్ స్థాయిని పెరగకుండా ఉండటానికి, న్యూట్రలైజ్ చేయడానికి నేలవేముని బాగా వాడతారు. ఇది అందుకే 7 రకాల ఇంగ్రీడియంట్స్ మనం అనుభవపూర్వకంగా తీసుకున్నాం. నేను కొన్ని వందల మంది పేషెంట్స్కి ఇచ్చి నేను వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా జీలకర్ర అందరికీ తెలిసిందే. కొంచెం 100 గ్రాముల జీలకర్రను వేయించి పొడి చేసుకోండి. ఒక మిరియాలు, మన ఇంట్లో ఉండే మిరియాలనే ఒక 25 గ్రాములు చూర్ణం చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగ మీకు నేను అన్నీ మిక్స్ చేసుకున్న పౌడర్ని రెడీ పెట్టినాను నేను. దానిలో మనం తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఒక టీ స్పూను, అంటే పెద్ద స్పూన్ వల్ల సగమే తీసుకుంటున్నాను నేను. టీ స్పూన్ చూర్ణం, ఒక 200 ml వాటర్, ఈ టీ స్పూన్ చూర్ణం పెద్ద స్పూన్ వల్ల మనం హాఫే తీసుకున్నామండి. దీన్ని చూర్ణాన్ని తీసుకుని ఉండలేకుండా కలుపుకోవాలి. దీన్ని 1/4 స్పూను జీలకర్ర తీసుకున్నాం. దీన్ని మీరు పొడి చేసుకోండి. మీరు 100 గ్రాములు. ఇది 3 మిరియాలు,
మూడు మిరియాలు తీసుకున్నాం. దీనిలో కచ్చాబచ్చా చేసాం. దీంట్లో వేసి డికాషన్ చేసుకోవాలి. ఇది వాడే విధానం ఉదయం టిఫిన్కి ముందు అరగంట ముందు మనం డికాషన్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని తాగాలి ఉదయం. మరియు మళ్ళీ సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుని ప్రీ డయాబెటిక్తో ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఇలా తీసుకుని నాన్ వెజ్ ఐటమ్ దూరం పెట్టుకుని, అంటే జంక్ ఫుడ్స్ బయట బిర్యానీలు అవి తినటం మానేసి ఒక 3 months పాటు జాగ్రత్తగా ఉంటే మీ ఎంత ప్రీ డయాబెటిక్ HbA1c 6.5 7 ఉన్నా 8 ఉన్నా కూడా స్లోగా గ్రాడ్యువల్గా మీకు నార్మల్ కండిషన్ 5.5కి వచ్చడం నేను గమనించాను. నాన్ వెజ్ మటుకు తీసుకుంటే ఇది పనిచేసే విధానం కొంచెం తగ్గుతుంది, అంత స్పీడ్గా ఉండదు. అందు గురించి నాన్ వెజ్ని ఒక్క 3 నెలల పాటు పక్కన పెట్టుకుంటే మీకు 1 monthలోని రిపోర్ట్లో చేంజెస్ కనపడతాయి. నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల మందు పని చేసే తీరు తగ్గుతుంది. కొంచెం నాన్ వెజ్ని ఒక 3 నెలల పాటు కొంచెం దూరం పెట్టుకుంటే మీకు ఊహించిన విధంగా రిజల్ట్ రావడం మీరు గమనిస్తారు. చాలామంది చిన్న వయసులోనే ప్రీ డయాబెటిక్తో నేను మార్కెట్లో చాలామందిని చూస్తున్నాను, బాధపడుతున్నారు. ఇలా మనం ఒక గ్లాసు అట్లీస్ట్ 50% డికాషన్ చేసుకుని తాగితే మంచిది. చాలామంది ఈ పౌడర్ డైరెక్ట్ తాగచ్చా అని అడుగుతారు. సమయం లేని వాళ్ళు తాగండి. మామూలుగా అయితే ఇలా మరగబెట్టుకుని తాగితే మంచిది, లేదంటే వేడి నీళ్ళలో కలుపుకుని తాగినా మంచిదే. ఈ విధంగా తీసుకుంటాం వల్ల మన కషాయం వెంటనే మనకి ట్యాబ్లెట్ వాడినంత స్పీడ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నామండి. కషాయాన్ని వడగొట్టుకొని ఇప్పుడు కషాయం రెడీ అయిందండి. ఇది మన అన్ని రకాల డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా మనకి బ్యాడ్ కొలెస్ట్రాలే మెయిన్ కారణం. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా వాడుతూ మీ యొక్క ట్యాబ్లెట్స్ కన్జ్యూమ్షన్ని మీకు మీరుగా మీ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి బేస్ చేసుకుని తగ్గించుకోండి. నేను ఉండే సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి.